మన ఇండియాలో డిఫెన్స్ సెక్టార్ స్టాక్స్ కి చాలా చాలా ఆదరణ ఉందండి. అన్ని స్టాక్స్ కూడా ఎంతో కొంత పెరిగి రిటర్న్స్ ఇచ్చాయి. కానీ ఒక్క స్టాక్ మాత్రం పాపం కింద పడి ఎటువంటి హైపు లేకుండా కంప్లీట్ గా అందరి చేత ఇగ్నోర్ చేయబడిపోయింది. కానీ ఇప్పుడు అదే స్టాక్ లో రీసెంట్ గా జరుగుతున్న కొన్ని విషయాలు పరిస్థితులను ఎలా మార్చాయి అంటే ఇండియాలో అందరికి ఇదే స్టాక్ కావాలి. ఇప్పుడు దీనికి ఎందుకింత క్రేజ్ సడన్ గా వచ్చిందంటే ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 12 నెలల క్రితం ఈ కంపెనీకి 12 కోట్ల ఆర్డర్లు ఉంటే ఇప్పుడు 440 కోట్ల ఆర్డర్లు ఉన్నాయండి. ఎక్కడ స్పెక్యులేషన్ లేదు, ఒక సౌండ్ లేదు, ఏమీ లేదు. ఇవాళ మనం మాట్లాడుకుంటున్న స్టాక్ ఐడియా ఫోర్జ్ అండి. ఐపీఓకి ముందు చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిందండి కంపెనీ, కానీ కంప్లీట్ గా ఫెయిల్ అవుతూ కింద పడిపోయింది. అండ్ ఇప్పుడు కూడా నేను చెప్తున్నది కంపెనీలో ఉన్న గ్రోత్ ప్రాస్పెక్ట్స్, బిజినెస్ కి సంబంధించి. స్టాక్ కొనండి అమ్మండి అని చెప్పడం కాదండి. ఈ కంపెనీకి ఇప్పుడు ఎందుకు ఎంత ఇంపార్టెన్స్ వస్తుంది, జనాలందరిలోని ఎందుకు క్రేజ్ వస్తుంది ఈ కంపెనీలో, నేను మీకు చెప్తున్నా. 20 కోట్ల నుంచి 140 కోట్లకైతే రెవెన్యూ పెరిగిందండి. వీళ్ళదలక ఎబిడ్డా 62 కోట్ల కింద అయితే ప్రకటించారు. మార్జిన్స్ 44% కింద అయితే ఉంది. అంటే గడిచిన సంవత్సరంలో ఈ కంపెనీ దళక పర్ఫార్మెన్స్ ఎలాగ మారింది అనేది మనం చూస్తే ఇది ఇంప్రూవ్ అయింది అని చెప్పడం ఒక మాట చాలా చాలా చిన్నదైపోతుందండి. పరిస్థితి అలా ఉందన్నమాట. మార్కెట్ లోనేమో డిఫెన్స్ సెక్టార్ స్టాక్స్ ను ప్రతి ఒక్కరు చేస్తున్నారు. ఈ కంపెనీని అందరూ మర్చిపోయారండి. కానీ ఈ కంపెనీ సైలెంట్ గా వాళ్ళదలక 40% ఆఫ్ ద ఆర్డర్స్ ని ఒక్క క్వార్టర్ లో ఎగ్జిక్యూట్ చేసి లాస్ మేకింగ్ కంపెనీ నుంచి ఒక్కసారిగా ప్రాఫిటబుల్ కంపెనీగా మారిపోయింది. సో 40% ఆఫ్ ద ఆర్డర్ బుక్ ఒక్కసారిగా ఎగ్జిక్యూట్ చేసింది అంటే కంప్లీట్ గా మార్జిన్స్ వదిలేసింది అనుకున్నారేమో. 68% గ్రాస్ మార్జిన్స్ తో దుమ్ము లేపుతోంది అనమాట. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఐపీఓకి వచ్చిన తర్వాత ఈ కంపెనీకి ఉన్న హైప్ చూసి చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేశారు. వాళ్ళందరూ కూడా లాసుల్లో ఉన్నారు. అండ్ ఇప్పుడు కూడా దీని తలక గ్రోత్ చూసి గుడ్డిగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది కూడా లాస్ చూపిస్తుంది. ఎందుకంటే ఈ కంపెనీలో నెక్స్ట్ ఏం జరగబోతోంది అనేది మీకు తెలియాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది బై సెల్ రికమెండేషన్ కోసం చేస్తున్న వీడియో కాదు. ఒక కంపెనీలో మార్పుని మనం ఎలా గమనిస్తున్నాం అనేది మీకు తెలియజెప్పే ప్రయత్నం. సో ఇప్పుడు ఈ కంపెనీలో సడన్ గా ఇంత మార్పు ఎందుకు వచ్చింది అంటే ఒక మేజర్ విషయం. నిన్న మొన్నటి వరకు ఏవో సర్వైలెన్స్ డ్రోన్స్ మాత్రమే చేసేదండి కంపెనీ. కానీ ఇప్పుడు ఒక్కసారిగా కాంబాట్ డ్రోన్స్, యుద్ధానికి సంబంధించిన డ్రోన్స్ కి సంబంధించి వీళ్ళకి ఎస్పెషల్లీ లాంగ్ రేంజ్ స్ట్రైక్ సిస్టమ్స్, కామికాజ్ డ్రోన్స్, లోయిటరింగ్ మ్యునిషన్స్ అంటే సూసైడ్ డ్రోన్స్ అండి. ఇలాంటి చాలా చాలా హై డిమాండ్ ఉన్న డ్రోన్ సెగ్మెంట్ లోకి అయితే వీళ్ళు ఎంటర్ అయ్యారు అనమాట. ఇది నార్మల్ షిఫ్ట్ అయితే కాదు, కంప్లీట్ గా ఒక కేటగిరీయే అప్గ్రేడ్ అయిపోతుంది. మీరు అడగచ్చు, సార్ ఇప్పుడు కంపెనీ అయితే అనౌన్స్ చేసింది ఓకే, బట్ ఇలా షిఫ్ట్ అవ్వగానే కంపెనీకి ఆర్డర్లు వచ్చేస్తాయా అంటే ఇక్కడే అసలు విషయం అండి. డిఫెన్స్ యాక్విజిషన్ కౌన్సిల్ వాళ్ళు 2,38,000 కోట్ల వర్త్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ అనౌన్స్మెంట్ అయితే చేసిందండి. అంతేకాదు మరొక 20,000 కోట్లు కూడా ఫర్దర్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారట. ఇవన్నీ ఎప్పుడు కనుగొంటున్నారు? కేవలం 2027కే. అంటే 2 సంవత్సరాల్లో చాలా చాలా పెద్ద ప్రొక్యూర్మెంట్ జరగబోతోంది. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఈ కంపెనీ వాటిని క్యాప్చర్ చేయడానికి రెడీ అవుతుంది అనమాట. సో ఇక్కడ చాలా మంది అడిగే ప్రశ్న, ఈ ఒక్క కంపెనీయే ఉందా, లేదు ఆర్డర్లని ఒక కంపెనీకే వస్తాయా అని. ఇక్కడ విషయం ఏంటంటే కంపెనీ తలక బిజినెస్ లో సడన్ షిఫ్ట్ విత్ ప్రాఫిట్ తో రావడానికి రెడ్ కార్పెట్ పరిచినట్టు మనకు ఆర్డర్లు అయితే రాబోతున్నాయి. మీరు అడగచ్చు, ఇలాంటి కంపెనీస్ మరి ఇంకేమీ లేవా, ఇండియాలో ఒక కంపెనీయే ఉందా అంటే ఉన్నాయండి. బట్ ఈ కంపెనీకి ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి సింపుల్ గా చెప్పాలంటే. అండ్ ఇండియా ఒక్క దాంట్లోనే కాదు, వీళ్ళు ఒక జాయింట్ వెంచర్ ని యుఎస్ లో కూడా చేస్తున్నారండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. గ్లోబల్ గా కూడా యాక్సెస్ రాబోతోంది దీనివల్ల. సో లోకల్ గా మన ఇండియా లేదు అంటే ఇక్కడ సర్వైలెన్స్ డ్రోన్స్, లేదు అంటే ఇక్కడ డిఫెన్స్ డ్రోన్స్ కాదు, గ్లోబల్ గా కూడా వీళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పాన్షన్స్ చేయబోతున్నారు. సో కొన్ని సంవత్సరాలుగా లేదు కొన్ని నెలలుగా ఈ స్టాక్ ని ఎవ్వరూ పట్టించుకోలేదు. ఐడియా ఫోర్జ్ వచ్చిన టైంలో, ఐపీఓకి వచ్చిన టైంలో చాలా మంది ఎంత హైప్ ఇచ్చారో తెలుసా అండి. వాళ్ళందరూ కూడా తర్వాత ఏంటి కంపెనీ ఎలా అయిపోతుంది, అసలు కంపెనీ ఎందుకు పెరగట్లేదు అనే క్వశ్చన్స్ ని లేవనెత్తారు కూడా. ఎందుకంటే కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ లో గ్రోత్ అనేది కనబడలేదు. కానీ ఇప్పుడు నంబర్స్ మాట్లాడుతున్న ఈ కంపెనీలో, ఈ కంపెనీకి ఇంతవరకు హైయెస్ట్ ఎవర్ ఆర్డర్ బుక్ అయితే చేరుకుందండి. 530 కోట్లకైతే వెళ్ళిపోయింది. స్ట్రాంగ్ ఎగ్జిక్యూషన్ చూపించింది. న్యూ సెగ్మెంట్స్ లోకి ఎంట్రీ అవుతుంది. గ్లోబల్ గా కూడా ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడిప్పుడే ఈ కంపెనీకి రికగ్నిషన్ రావడం మొదలవుతోంది. ఇంతవరకు డౌన్ ట్రెండ్ లో ఉన్న ఈ కంపెనీకి సడన్ గా ఎక్స్పోజర్ వచ్చిందండి. క్రేజ్ అనేది క్రియేట్ అవుతుంది. దీని అంతటికి కారణం ఏంటండి? బిజినెస్ గ్రోత్, బిజినెస్ సెగ్మెంట్ లో అప్గ్రేడ్ అవ్వడం. ఏదైనా ఒక కంపెనీ ఐపీఓకి వచ్చి అలా అమాంతం పెరిగిపోతే వచ్చే సక్సెస్ లో కిక్ వేరేగా ఉంటుందండి. కానీ ఈ కంపెనీలో ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉంది అంటే చాలా హైప్ తో వచ్చి ఫెయిల్ అయిపోయి సైలెంట్ అయిపోయి పట్టించుకోకుండా ఉన్న టైంలో ఒక పెద్ద నాయిస్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతుంది కంపెనీ. సో ఈ కంపెనీ ఇప్పుడు రీసెంట్ గా ప్రకటించిన ఈ గ్రోత్ కంటిన్యూ అవ్వాలని ఆశిద్దామండి. అయితే ఇప్పుడు నేను చెప్పే ఒక విషయం మాత్రం మీరు ఖచ్చితంగా ఫాలో అప్ చేయాలి. ఏంటో తెలుసా? కంపెనీ దగ్గర డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూడండి. ప్రైస్ సంగతి పక్కన పెట్టండి, ఎలాగ డౌన్ ట్రెండ్ లో ఉంది. కాస్త బేర్
బేస్ కూడా ఫామ్ చేస్తుంది. కానీ ఈ టైంలో వాల్యూమ్స్ గమనించండి. గడిచిన సంవత్సరంలో కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ ఎలాగున్నది, ఆ కిందన వాల్యూమ్స్ ఎలాగ పెరుగుతున్నాయో చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుందండి. కానీ ఆ క్లారిటీని బ్లైండ్ గా బై సెల్ రికమెండేషన్స్ కోసం మాత్రం చూడొద్దు. కంపెనీ యొక్క బిజినెస్ ని మరింత డీప్ గా అనాలిసిస్ చేయడానికి ట్రై చేయండి. కంపెనీ యొక్క ఆర్డర్స్ రీసెంట్ గా ఏమొచ్చాయో చూడండి. డ్రోన్స్ కి సంబంధించి మన ఇండియాలో ఎలాగ గ్రోత్ ఫర్దర్ గా రాబోతుందో చూడండి. నేను చెప్పేవన్నీ ట్రై చేస్తే అప్పుడు మీకు బిజినెస్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ వస్తుందండి. నా వంతు ప్రయత్నంగా మంచి బిజినెస్ లో ఉన్న ప్రతి అప్డేట్ ని, ప్రతి న్యూస్ ని ప్రతి వారం మీ ముందుకైతే తీసుకొస్తానండి. ఈ వీడియోలో నేను చెప్పిన పాయింట్స్ మీకు నచ్చితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.